సో మీరెప్పుడన్నా ఒక సిటీ గురించి విన్నారా? యాక్చువల్లీ అదొచ్చేసి సముద్రంలో మునిగిపోయి అండ్ యాక్చువల్లీ ఒక సస్పీషియస్ థింగ్‌గా అదొక రహస్యంగా అయితే మారిపోయి ఉంటుందని. సో అదొచ్చేసి ద్వారక. సో మీరు ఇప్పటికే థంబ్‌నెయిల్‌లో అయితే చూసే ఉంటారు. సో ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి ద్వారక. సో శ్రీకృష్ణుడు స్థాపించిన ఈ పురాతన నగరం పురాణాల్లోనూ మరియు చరిత్రలోనూ ఒక గొప్ప రహస్యంగా అయితే మిగిలిపోయింది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో కొత్త వాళ్ళకి ఒక చిన్న నోట్ అనమాట. మన కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ద్వారక. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సిటీ గురించి మనం కొంచెం ఆర్కియోలాజికల్గా అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఇలా పురాణాలని బేస్ చేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ఇండివిజువల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇంకా ముందుగా మనం ద్వారక గురించి మాట్లాడుకోవాలంటే పురాణాలు ఏం చెప్తున్నాయో అవైతే చూద్దాము. సో మహాభారతం, భగవద్గీత ఈ పురాణం ప్రకారం వచ్చేసి ద్వారక అనేది శ్రీకృష్ణుడు స్థాపించిన ఒక అద్భుత నగరం. అండ్ ఇది వచ్చేసి గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం ఒడ్డునైతే ఉంటుంది. అండ్ శ్రీకృష్ణుడు మధుర నుంచి జరాసంధుడి దాడుల నుంచి తప్పించుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి అండ్ తన రాజ్య ప్రజల్ని కాపాడుకోవడానికి తన యాదవ సామ్రాజ్యాన్ని ఇక్కడైతే స్థాపిస్తాడనమాట. అండ్ ఇది వచ్చేసి విశ్వకర్మ సహాయంతో సముద్ర మధ్యలో అనమాట. సో ఈ నగరాన్ని అయితే నిర్మిస్తాడు ఇలా అని చెప్పి మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. సో ఇంకొంచెం మనం డెప్త్ గా మాట్లాడుకుంటే ఈ సిటీ గురించి, సో ఈ సిటీ వచ్చేసి మనకి గోల్డెన్ బంగారపు గోపురాలతో అండ్ ఇంకా విశాలవంతమైన రాజభవనాలతో అద్భుతమైన ఆలయాలతో ఈ ద్వారక ఒక స్వర్గం లాగా అయితే ఉండేదంట. సో ఈ విధంగా మనకైతే ఈ పురాణాలన్నీ చెప్తున్నాయి. సో ఈయన విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో ఈయన నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ ఈ టైప్ లోనే ఉంటాయి అనమాట. కానీ శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని అయితే చెప్తారు. బట్ ఇది వచ్చేసి నిజమా లేదంటే ఒక కథ లాంటిదా అంటే ఒక కల్పిత స్టోరీయా, అసలు దీని గురించి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఆర్కియాలజీ ఆధారాలు వీటి గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సముద్రంలో పురాతన నిర్మాణాలు అనేది కొంచెం చాలా డెప్త్ టాపికే. బట్ ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెనక్కి వెళ్తే 1980లో ఆర్కియాలజీ డైరెక్టర్ అయిన ఎస్ఆర్ రావు గారు గుజరాత్ తీరంలో ద్వారకా వద్ద సముద్రంలో తవ్వకాలు అయితే జరిపారనమాట. సో ఈ తవ్వకాల్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే బయటపడ్డాయి. సో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే బయటకు వచ్చాయన్నమాట. సో అప్పటిదాకా ఈ ద్వారక అనేది ఒక ఫిక్షనల్ స్టోరీగా ఉండేది. బట్ ఆ తర్వాత నుంచి కాయిన్ కి 1 సైడ్ అండ్ 2 సైడ్ లాగా అంతకు ముందు నుంచి ఒకలాగా, సో ఈ తవ్వకాలు జరిపిన తర్వాత నుంచి ఒకలాగా అయితే మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. అండ్ ఈయన వచ్చేసి దాదాపుగా 36 మీటర్ల లోతులో అయితే ఈ నగరాన్ని అవశేషాలు అయితే కనిపెట్టారనమాట. సో సముద్రంలో ఆల్మోస్ట్ 36 మీటర్స్ డెప్త్ లో మనకి ఈ రిమైన్స్ అయితే దొరికినాయి. సో ఇందులో వచ్చేసి రాతి నిర్మాణాలు, గోడలు, స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు అండ్ ఓడరేవులు తెలుసు కదా మీకు. సో ఇలాంటి నిర్మాణాలు అయితే ఇన్ని దొరికాయి అనమాట. అది కూడా పక్కా ప్లాన్డ్ గా ఇంజనీరింగ్ ఆర్గనైజ్డ్ గా అయితే మనకి ఇందులో కనిపించాయి అనమాట. సో మనం విజువల్స్ చూసుకునే ఉంటారు మీరు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను విజువల్స్ అయితే. సో పక్కా ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ తో అయితే ఇదైతే నిర్మించారు. అండ్ ఈ నిర్మాణాలన్నీ వచ్చేసి సుమారుగా 3500 నుంచి 4000 సంవత్సరాల నాటివని చెప్పి కార్బన్ డేటింగ్ ద్వారా అయితే తెలిసింది. సో మీకు తెలిసే ఉంటుంది కదా. సో కార్బన్ డేటింగ్ ఏదైనా సరే ఒక పాత వస్తువు దొరికితే దాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా దాని ఏజ్ అయితే కనిపెట్టొచ్చు అనమాట. C14 కార్బన్ డేటింగ్ పద్ధతి అంటారు దాన్ని. సో ఈ కార్బన్ డేటింగ్ ద్వారా తేలింది ఏంటంటే ఇది వచ్చేసి దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం దాని అయితే తెలిసింది. అండ్ ఈ 4000 సంవత్సరాలు ఎగ్జాక్ట్ గా ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఏవైతే రిమైన్స్ దొరికినాయో ఇవి వచ్చేసి మహాభారతం కాలం ఎప్పుడైతే జరిగిందో ఈ కాలానికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. అండ్ మనం ఏదైతే ఏడి మాట్లాడుకుంటామో సో BC AD అని చెప్పి ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అక్కడి నుంచి వెనక్కి వెళ్తే కాలంలో కరెక్ట్ గా మహాభారత కాలం ఏ టైంలో అయితే జరిగిందో వీళ్ళు ఆ కార్బన్ డేటింగ్ పద్ధతిలో కూడా ఇవి ఆ కాలం నాటివి అని చెప్పి వాటి టైం అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక చక్కని ప్లాన్ తో, సో ఇందా చెప్పుకున్నాం కదా ఒక ఆర్కిటెక్ట్ ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తో అయితే ఈ నగరం కంప్లీట్ గా అయితే ఉంది. అండ్ ఇది మనకి పురాణాల్లో కూడా వర్ణించారు ఈ విశ్వకర్మ గారు చేసిన నిర్మాణం గురించి. అండ్ ఇది నిజంగానే శ్రీకృష్ణుడి ద్వారకానా అనే ప్రశ్న అయితే ఇంకా ఉంది. బట్ ఇది ఎగ్జాక్ట్ గా వీళ్ళైతే చెప్పలేదు ఇది ద్వారకానా అని. దీని గురించి మనం ఇంకొంచెం డెప్త్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ ద్వారక అనేది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, సో ఈ టాపిక్ అనేది మనం కొంచెం ముందుగానే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు మునిగిపోయింది అనేది దీనికి కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే మనకి భూశాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది దాదాపుగా 3500 నుంచి 4000 సంవత్సరాల క్రితం సముద్ర స్థాయిలో ఒక పెద్ద ఎత్తున తుఫాన్లు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఈ హిమనీనాథం లైక్ హిమాలయాల్లో ఈ వాటర్ ఏదైతే కరిగి ఇక్కడికి రావడం ఇలాంటివి లైక్ సునామీలు ఇలా నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఇదైతే మునిగిపోవచ్చు అని కొన్ని అయితే చెప్తున్నాయి. బట్ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ ప్రాంతం వచ్చేసి భూగర్భ భూమి టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో సమీపంలో అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కదలటం వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే మనకి భూకంపాలు వస్తాయి ఇవి కదలటం వల్ల. సో ఇవి కదలటం వల్ల ఈ భూమి అయితే కుంగిపోయి ఈ నగరం సముద్రం అయితే మునిగిపోయింది అని చెప్పి ఇంకొంతమంది అయితే చెప్తారు. అండ్ వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్లు కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, ఇవి కలిసి
ద్వారకా మిస్టరీని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగా అయితే మారుస్తున్నాయి. ఈ ఏదైతే మనకి దొరికిన ఆధారాలు కానివ్వండి, మనకి పురాణాల్లో చెప్తున్నాయి కానివ్వండి, దొరికిన రిమైన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి వీటి మీద ఆసక్తిని అయితే ఇంకా పెంచేస్తున్నాయి ఈ ద్వారకా నగరం మీద. సో ప్రెసెంట్ అయితే సముద్రం ఒడ్డున ఒక ద్వారకా ఆలయం కూడా ఉంది. సో మనందరికీ తెలుసు. అండ్ ఈ ద్వారకా కేవలం ఒక చారిత్రక నగరం మాత్రమే కాదు, అండ్ ఇది వచ్చేసి ఆధ్యాత్మిక కేంద్రం కూడా అని చెప్పి మనం అనొచ్చు. అండ్ ఈ రోజు గుజరాత్ లో ద్వారకాలో ఉన్న ద్వారకాధీశ్వర ఆలయం అయితే మనం అందరం దర్శించుకోవచ్చు. అండ్ శ్రీకృష్ణుడు భక్తులకి ఒక పవిత్ర స్థలం అనే చెప్పాలి, చాలా ఆధ్యాత్మిక స్థలం అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి అనిరుద్ధ్ అయితే నిర్మిస్తాడు. సో అనిరుద్ధ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట. శ్రీకృష్ణుడి మనవడే అనిరుద్ధుడు అనమాట. సో శ్రీకృష్ణుడి మరణాంతరం ఈ సముద్రంలో ఏదైతే ద్వారకా మునిగిపోయిందో సేమ్ దానిలాగే మనకి కొంచెం ఆ కాపీతో ఈ అనిరుద్ధుడు ఏం చేస్తాడంటే ఈ సముద్రం ఒడ్డున గుజరాత్ దగ్గర ఈ ద్వారకా నగరాన్ని అయితే నిర్మిస్తున్నాడు. సో ప్రెసెంట్ ఉన్న ద్వారక వచ్చేసి ఈ అనిరుద్ధుడు నిర్మించిందే. అండ్ కార్బన్ డేటింగ్ లో ఈ నగరం కూడా దాదాపుగా 4000 నుంచి 5000 సంవత్సరాల క్రితమైందని చెప్పి అయితే తెలిసింది. సో ఆర్కిటెక్ట్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకొంచెం పురాణాల్లో వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు ఇక్కడ రాజులాగా అయితే పరిపాలించేవాడు. అండ్ ఈ ఆలయంలో ఆయన విగ్రహం కానివ్వండి భక్తులకి శాంతిని ఆధ్యాత్మిక బలాన్ని అయితే ఇస్తుందని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. అండ్ ఈ ఆలయం చుట్టూ ఉన్న ద్వారకా నగరం కంప్లీట్ గా ఈ రోజు కూడా భక్తులను అయితే ఆకర్షిస్తుంది. కానీ మనం పూర్తిగా మాట్లాడుకోవాలంటే ఈ ద్వారకా మిస్టరీ అనేది ఇంకా పూర్తిగా అయితే విడిపోలేదన్నమాట. సో కొందరు సైంటిస్టులు ఏం చెప్తారంటే ఇది శ్రీకృష్ణుడి ద్వారకా నగరం కాకపోవచ్చేమో అని కూడా సో డిబేట్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వేరు వేరు పురాతన నగరాలు కావచ్చు అని అంటారు కొంతమంది. బట్ మరికొందరు మాత్రం మన పురాణాలు కథలు ఆధారమై ఇవన్నీ నిజమే, సో ఇది ద్వారకా నగరమే, సో కార్బన్ డేటింగ్ ద్వారా కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఇది కంపల్సరీ మన ద్వారకా నగరమే శ్రీకృష్ణుడి చేత నిర్మించబడింది అని చెప్పి ఇంకొంతమంది అయితే డిబేట్ ప్రస్తుతం అయితే జరుగుతూనే ఉంది ఇంకా స్టిల్. బట్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇంత ఈ డెప్త్ సీలో మునిగిపోయిన ఈ ద్వారక ఏదైతే ఉందో వీటి రిమైన్స్ అయ్యో మనకి దొరికినాయో ఇవైతే చాలా బాగా సంరక్షించబడుతున్నాయి. అండ్ ఇవి నిజంగానే మహాభారతం కాలం నాటివేనా అండ్ ఈ ప్రశ్నలకైతే కొంచెం తెలియాల్సి ఉంది. సో ఈ రెండు అయితే డిబేట్లు అయితే ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏమంటారు? సో ఇది నిజంగానే శ్రీకృష్ణుడు కట్టిన ద్వారకా నగరం అని మీరు అంటారు? సో దీన్ని అయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోకి అయితే అంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ ద్వారకా నగరం గురించి ఇంకొంచెం డెప్త్ గా అయితే మనం మాట్లాడుకుందాం. అసలు పూరిలో ఉన్న విగ్రహానికి ఈ ద్వారకా శ్రీకృష్ణుడికి సంబంధం ఏంటి, శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అసలు ఏం జరిగింది, ఈ ద్వారకా కట్టడానికి కారణాలు ఏంటి, ఇంకొంచెం మనం డెప్త్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇది ఎందుకు నిజంగానే ఈ నేచురల్ డిజాస్టర్స్ వల్ల మునిగిపోయిందా, ఇటువంటి మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ 2లో అయితే కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే అంతే గైస్. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ రెగ్యులర్ గా రావడం కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.